కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఇంత పెద్ద భారీ స్థాయిలో కార్యకర్తలు వస్తారని పెద్ద బెలూన్ కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అదానీ కలిసినటువంటి ఫోటోలు అంత బెలూన్ ఏర్పాటు చేశారు. దాంతోపాటు కొన్ని టీ షర్ట్స్ కూడా వాళ్ళు వేసుకున్నారు. సిబిఐకి సంబంధించినటువంటి ఆ టీ షర్ట్స్ కూడా వారు అక్కడ వేశారు. ఇక్కడ కాంగ్రెస్ సంబంధించిన నేతలు ఇక్కడ కూర్చున్నారు, బైఠాయించారు. ఇక్కడ వారు ధర్నాగా కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది. సో ముఖ్యమంత్రి కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు, నాయకులు కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడే వారు కూర్చున్నారు. సైడ్ ఏమన్నా మేము విజువల్ తీసుకుంటాం. రైట్ రానా, మీరు హోల్డ్ ఉండండి. అయితే మనం విజువల్స్ లో చూడొచ్చు, బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా సీఎం రేవంత్ రెడ్డి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న పరిస్థితి. సీఎం వెంట మంత్రులు ఇంకా కాంగ్రెస్ శ్రేణులు కూడా భారీగా తరలి వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే రోడ్డుపై కూర్చొని వినూత్నంగా నిరసన తెలుపుతున్నారు. ఇక బారికేడ్స్ నెట్టుకుంటూ కూడా కాంగ్రెస్ శ్రేణులు అయితే లోపలికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ర్యాలీలో ఉప ముఖ్యమంత్రితో పాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. ఇక తాజా సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వెంకట్, ప్రసన్న, రాజ్భవన్ ముందు ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఒక్కసారిగా రాజ్భవన్ ముట్టడికి పిలుపునివ్వడంతో ఒక్కసారిగా మొత్తం కూడా ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా కిక్కిర్చిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక్కడే రాజ్భవన్ ముందట ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలందరూ కూడా రోడ్డు పైన బైఠాయించి అదానీ పైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం స్పష్టంగా కనిపిస్తుంది. అమెరికా ఇన్వెస్టర్లతోటి భారతదేశంలో అమెరికా ఇన్వెస్టర్లు పెట్టినటువంటి పెట్టుబడులతో దేశంలో గ్రీన్ ఎనర్జీ అంటే ఏదైతే సోలార్ కాంట్రాక్టులకు సంబంధించి వివిధ రాష్ట్రాలలో ఆ సోలార్ కాంట్రాక్టులు ఎక్కడెక్కడ కంపెనీలు ఏర్పాటు చేశారు, ఎంతెంత మొత్తంలో ముడుపులు అందించారు, ఏ ముఖ్యమంత్రులకు ముడుపులు అందించారు అనే దాని మీద పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలనేది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. దాదాపు అదానీ గ్రూప్కు సంబంధించిన అంశంలో ఇంతకు ముందే హిండెన్బర్గ్ కావచ్చు, ఆ తర్వాత తాజాగా అమెరికా ఆయన మీద కేసులు కూడా నమోదు చేసినటువంటి నేపథ్యం ఉంది. గతంలోనే హిండెన్బర్గ్ ఇచ్చినటువంటి సంచలన విషయాలపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టలేదు. ఈసారి సెబీకి సంబంధించిన ఈ దేశ సెబీకి సంబంధించిన చైర్మనే ఏకంగా అదానీ కంపెనీలో పెట్టుబడులు పెట్టడం పైన కూడా పెద్ద దుమారమే అయింది. పార్లమెంట్లో కూడా అదే రచ్చ జరుగుతూ ఉంది. పార్లమెంటు స్థాపించినప్పటి నుంచి కూడా ఇదే రచ్చ జరుగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. గతం నుంచి కూడా ఇదే అంశంలో పూర్తి స్థాయిలో చర్చ జరిపేందుకైతే గతం నుంచి కూడా పార్లమెంట్లో ఇదే అంశంపైన చర్చ జరుపుతున్నటువంటి నేపథ్యం ఉంది. కానీ అందుకు భిన్నంగా మోడీ ప్రభుత్వం అదానీ పైన ఎలాంటి చర్చ జరపకుండా పార్లమెంటును వాయిదా వేస్తూ కాలయాపన చేస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంది. ఇదంతా కూడా అదానీ మోడీ ఇద్దరు బాయ్ అదానీ మోడీ ప్రభుత్వంలోనే అత్యధికంగా ధనవంతునిగా ప్రసిద్ధికెక్కి ఇవాళ ప్రపంచ స్థాయిని శాసించే స్థాయికి ఇవాళ అదానీ ఎదిగారా అనేది కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. అందులో భాగంగానే ఈ దేశ సంపద మొత్తం